అమేజింగ్. అండ్ డెఫినెట్‌గా శ్రీను వైట్ల గారి సినిమాలంటే ఎంత గ్రాండ్యూర్‌గా ఉంటాయో మా అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఆయన ఒక ఔట్‌డోర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అనంటే మేమందరం ఇంకా కంట్రీకి ఎళ్ళక్కర్లేదనమాట. సార్ ఇప్పటికి నేను టర్కీ క్యాపిటల్ అంటే ఇస్తాన్బుల్ అంటున్నాను సార్. అలా అలవాటు చేసేసారు మీరు దూకుడుతో. ఇప్పుడు మమ్మల్ని ఇటలీ అంతా తిప్పబోతున్నారు అక్టోబర్ 11 నుంచి. ఇది ఎలా పాసిబుల్ అవుతది సార్? అంత వండర్‌ఫుల్‌గా ఔట్‌డోర్ లొకేషన్స్ అన్నిటిని ఎంత ప్లాన్ చేసుకుంటే అలా కుదురుతుందంటారు? అంటే బేసిక్గా నాకు ఇష్టం. నాకు ఇష్టం అంటే మీరు ఏ కంట్రీ తిరగాలనుకుంటే అది పేపర్ మీద అదే అలా కాదండి, రాసుకుంటారా? అలా కాదమ్మా. అంటే నేను అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తాను. అప్పుడు యాక్చువల్ దూకుడప్పుడు బ్యాంకాక్ అన్నారు ప్రొడ్యూసర్స్. బ్యాంకాక్ చాలా మంది చూపించారు కదా, ఏదన్నా కొంచెం సౌండింగ్ తర్వాత ఆ కథకి సూటబుల్గా ఉంటుందని ఇస్తాన్బుల్ అన్నాను నేను. అట్లా ఇస్తాన్బుల్ చేసాం. అబ్సల్యూట్లీ. అండ్ టీజర్లో అయితే మేము మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఆఫ్ విశ్వం చూసామని అర్థమవుతోంది. ఎందుకంటే మీరు ఫస్ట్ స్ట్రైక్ అని ఏదైతే రిలీజ్ చేశారో అందులో ద సీరియస్ ఇంటెన్స్ యాంగిల్ ఆఫ్ విశ్వం మాకు కనిపించింది. అది మేబీ ఇంకా ట్రైలర్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని అనుకుంటున్నాము. బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూస్తే మాత్రం ఏదో రిచ్ కంటెంట్ బేస్డ్గా ఈ సినిమా రాబోతోంది అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. కెన్ యూ? డెఫినెట్గా. అంటే ఒక ప్రజెంట్ ఒక కంట్రీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఒక అండర్ కరెంట్గా టచ్ చేస్తూ కమర్షియలైజ్ చేసాం ఫిల్మ్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత ఎమోషనల్ డెప్త్ నేను కూడా ఎప్పుడు డీల్ చేయలేదు. ఒక సీరియస్ థీమ్ని ఎంటర్టైన్గా చెప్పాలనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్. అట్లాగే దానికి దీనికి కథలో ఎలాంటి సంబంధాలు ఉండవు. అంటే టోటల్ ఒక ఫ్రెష్ థీమ్తో వచ్చాం ఈసారి. ఇది కూడా ఒక కంట్రీకి సంబంధించిన ఒక సీరియస్ థీము. దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పొచ్చు అనేది దానికి ఎక్కువ కష్టపడ్డాం. అది ఈరోజు అందరూ రైటర్స్ అందరూ సపోర్ట్ తోటి కేమ్ అవుట్ రియల్లీ వెల్. యా, మీరు చెప్తుంటేనే క్యూరియస్గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలా. కానీ సార్ ఫస్ట్ స్ట్రైక్ అది చూసిన తర్వాత చాలా మంది దూకుడులో లాగా అండర్ కవర్ కాపా ఏజెంటా అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అయ్యాయి అనమాట. మీ ఇద్దరు దానికి వాటిని అలాగే వదిలేద్దాం. ఒకటి అంటే చెప్పారు. ఎప్పుడు సినిమాకు క్యూరియాసిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ సినిమాకి ఆ క్యూరియాసిటీనే యూఎస్పీ. సో ఆ క్యూరియాసిటీని అలాగే వదిలేద్దాం.